హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్గా ఈజీగా చెప్తానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి, ఓకేనా. ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అందులోనే జీడిపప్పులు, బాదం పప్పులు, అలాగనే కిస్మిస్లు వేసుకొని వేగాక నూనె వేడయ్యాక అందులో అన్నీ వేసుకొని బాగా వేపుకోండి. అవి వేపుకొని పక్కకు తీసుకున్నాక ఒక 3 స్పూన్స్ సేమియా వేసుకోండి. అవి కూడా కొంచెం ఎర్రగా వేగాక తీసి పక్కకు పెట్టుకొని ఒక గ్లాసులన్నీ అందులోనే గ్లాసులన్నీ పాలు పోసాను. అవి చిక్కడి పాలండి. తర్వాతకి కొన్ని వాటర్ పోసాను. అవి పోసాక బాగా మసిలేటప్పుడు ఒక 5 స్పూన్లు షుగర్ వేసానండి. నేనైతే అంటే అందులో ఉన్న స్పూన్తోనే 5 స్పూన్లు షుగర్ వేసాను. పెద్ద స్పూన్తోనే వేయలేదు, చిన్న స్పూన్తోనే 5 స్పూన్స్ షుగర్ వేసానండి. తర్వాతకి అందులోనే ఇలాచి పౌడర్ వేసి ఈ మసిలాక ఇందాక మనం పక్క తీసి పెట్టుకున్నాం కదండి సేమియా, జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ అందులో వేసి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకొని తర్వాతకి దగ్గర పడుతుంది. చల్లారాక ఇంకా చిక్క పడుతుందండి. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసి పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, ఎవరు చేయలేదు సబ్స్క్రైబ్, లైక్, షేర్.